అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాత సుఖీభవ రైతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుందండి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులున్నారో వారందరికీ కూడా నిధులు పెంచి ఇచ్చే అవకాశం మూలక తెలుస్తుందండి. అయితే ప్రస్తుతం మనకి ఈ యొక్క రూ. 7,000 అనేవైతే జమ చేయబోతుంది కదా! ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఎప్పుడు జమ చేయబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అయితే ఈ వీడియోలో మనం పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దామండి. ఎప్పుడు జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి. సో, మీకు కూడా తెలుస్తది ఎప్పుడు జమ చేస్తుందని చెప్పేసి. దీనికి సంబంధించి గాను అర్హతలు ఏంటి? సో, అర్హతలు ఉంటే మొదటి ఈ కేవైసీ అన్నారు కదా! అది ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ప్రతీదీ సమాచారం కూడా తెలుసుకుందామండి. సో, రైతన్నలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి కానీ ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోగలుగుతారు. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకి అన్నదాత సుఖీభవ పథకం కోసం ఎదురు చూస్తున్న వారికేంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుందండి. చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి. సో, ప్రస్తుతం మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం తెలుసుకుందామండి. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిందేంటంటే, మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకందరికి ఉపయోగపడేలాగా ఈ యొక్క నిధులైతే పెంచింది కదండీ! అంటే 20,000 వరకు కూడా పెంచుతామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! గతంలో మీ అందరికి తెలిసినట్లుగానే రైతు భరోసా పథకం కింద 13,500 వరకు కూడా ఇచ్చేవారండి. అయితే ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కాస్త 20,000 వరకు కూడా పెంచడం అనేది జరిగిందనమాట. అయితే ఇక్కడ 20,000 సంబంధించి గాను 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 కేంద్ర ప్రభుత్వం. అంటే మొత్తంగా రూ. 20,000 రైతుల ఖాతాలో జమ చేసేందుకైతే సిద్ధమవుతుందండి. సో, ప్రస్తుతం ఈ యొక్క పథకం సంబంధించి గాను ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టడం అయితే జరుగుతుందనమాట. ఇప్పటికి అనేక పథకాలకు సంబంధించి హామీ అయితే ఇచ్చింది కదా! గతంలో మనకి ఈ యొక్క పెన్షన్ పెంచుతామని చెప్పేసి అన్నారు. ఆ విధంగానే పెంచారు. అయితే ఇప్పుడు మనకి ఒక వారం క్రితమే మనకి ఈ యొక్క తల్లికి వందనం పథకం కూడా అమలు చేసిందనమాట. సో, ప్రస్తుతం ఇప్పుడు రైతులను ఆదుకోవడానికి మనకి అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. కాకపోతే మీకు పీఎం కిసాన్ పథకం గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అన్నదాత సుఖీ పథకం కోసం గాని ఖచ్చితంగా మీరు ఈ కేవైసీ అయితే నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ 3 కూడా లింక్ అయ్యి ఉండాలండి. దీనివల్ల మనకి ఎప్పుడు నిధులు విడుదల చేసినా కానీ మీ యొక్క ఖాతాలో ఎటువంటి అడ్డంకి లేకుండా జమ కాబోతున్నాయి. సో, ఈ విధంగా అయితే ఖచ్చితంగా చేర్చుకోండి. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి గాను మనకి ఒక జూలై నెలలో విడుదల చేసే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.